ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. చూడండి, రోజైతే మా ఇంట్లో అయితే చూడండి మా హస్బెండే డెకరేషన్ చేసుకున్నారండి. ఇంకా మా దేవుడి గదిని మొత్తం ఇంకా అయింది ఈరోజు ప్రిపరేషన్ అంతా. నేనైతే రోజైతే పూజ చేసుకోలేదు, మా హస్బెండ్ మా పిల్లలు అయితే చేసుకున్నారు. ఇంకా మా హస్బెండ్ వాళ్ళకి వినాయకుడిని పెట్టుకుని పూజ చేసుకుని ఒక్కొక్కరికి ఉంటుంది ఆనవ, కొంతమందికి వినాయకుడిని పెట్టుకుని ఆనవ ఉండదు. మా హస్బెండ్ వాళ్ళకి ఉందంట. అందుకు మా హస్బెండ్ నేను నైట్ నాకు తెలియలేదు తెచ్చుకుని పూజ అయితే మార్నింగ్ చేసుకున్నారు. చూడండి మా హస్బెండ్ చాలా బాగా డెకరేషన్ చేశారండి. మా హస్బెండ్కి భక్తి అంటే చాలా చాలా భక్తి అండి బాబు. దేవుని చాలా ఇదిగా నమ్ముతారు మా హస్బెండ్. ఇంకా ఫైనల్గా అయితే మా హస్బెండే చూడండి, వీడియో కూడా మా హస్బెండే తీశారండి. ఇంకా చూడండి ఎంత బాగా చేశారో మొత్తం. ఇదే మా చిన్ని దేవుడే కదండి. మా అమ్మ వాళ్ళదైతే చాలా పెద్దగా ఉంటుంది కదండి, ఒకసారి వీడియోలో పెట్టాను చూసారండి. ఇంక ఈ రోజైతే పూజ ఇలా కంప్లీట్ చేశారండి మా హస్బెండ్ వాళ్ళు. ఫైనల్గా అయితే హారతి కూడా ఇచ్చేసారు. మా పిల్లడు పూజ అవ్వగానే పాలు 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 అంట పట్టాడండి. మా పెద్ద అబ్బాయి అయితే ఆల్రెడీ పూజ చేయకముందే స్టార్టింగ్లోనే తాగేశాడండి మా పెద్ద అబ్బాయి. ఇంక మా చిన్న అబ్బాయికి పాపం లాస్ట్లో ఇచ్చాను. ఇంక ఈరోజు నేను టిఫిన్ ఏమీ చేయలేదండి ఇంట్లోని, కొంచెం హెల్త్ బాగోక నేను. ఇంకా మా పిల్లలకైతే అంగన్వాడీలో బాలామృతం ప్యాకెట్ ఇస్తారు కదండి, ఆ పిండి వేసేసానండి గిన్నెలో ఇద్దరికిని. తలకో కొంచెం కొంచెం వేస్తే తినేస్తున్నారు. మా చిన్న అబ్బాయికి చాలా ఇష్టమండి బాబు బాలామృతం పిండి అంటే. ఇంకా ప్యాకెట్ ఇచ్చామా ఖాళీ చేసి పడేస్తాడండి వాడు. ఒక క్షణం చాలాడికి సగం కింద వేసి సగం మీద వేసుకొని. ఇంకా మార్నింగ్ ఒకవేళగా నేను పిండి బౌల్లో వేసి ఇచ్చానా ఇంకా రోజంతా నేను తుడుచుకోవడమేనండి గదులు. సగం తింటారు, సగం వంపుతారు, సగం తింటారు, సగం వంపుతారు. ఇంకా ఫైనల్గా అయితే ఎలాగైతే కంప్లీట్ చేసేస్తారండి. మా చిన్న అబ్బాయికి చాలా ఇష్టం, మా పెద్ద అబ్బాయి కూడా చాలా ఇష్టం, బాగా ఇష్టంగా తింటారు. ఈ బాలామృతం చాలా మంచిదండి పిల్లలకి పెట్టడం కూడా. ఫస్ట్లో నేను తీసుకునేదాన్ని కాదు, ఇంకా అయితే రోజు ఏదో స్పెషల్ ఉండాలి కదా పిల్లల కోసం అనుకున్నానండి. మా అమ్మ మొన్న సాటర్డే వచ్చినప్పుడు వినాయక చవితి వస్తుంది కదమ్మా, అదే ఉప్మాను ఒక హారతి వండుకోండి దేవుడు దండం పెట్టుకోమన్నదండి. నాకైతే ఈ రోజు వీలు కుదరక నేను దేవుడు దండం పెట్టడానికి వీలు అవ్వలేదు. అందువల్ల అయితే ఈరోజు పిల్లల కోసమైనా వండాలి అని చెప్పేసి ఇంకా అమ్మ తీసుకొచ్చింది కదా అని చెప్పేసి అవి కొబ్బరి చెక్క పైన ఒక ఆంటీని అడిగితే ఇచ్చిందండి. ఇంకా మా పిల్లాడైతే దాన్ని అయితే తురివేయడానికి ట్రై చేశాడు. నేనే తురివేసి ఇంకా బెల్లం కూడా తురివేసాను. మా అమ్మ మనం తీసుకొచ్చిందండి. ఇంకో పచ్చిశనగపప్పు, ఉప్మానూక, బెల్లము అక్కడ తీసుకొచ్చిందండి. మా అమ్మ వాళ్ళు ఇలా తెచ్చిచ్చేవారు వినాయక చవితికి అని చెప్పిందండి. అందుకే మాకు ఇలా తీసుకొచ్చి ఇచ్చిందండి మా అమ్మ. ఇంకైతే ఉప్మా నూకని ఇంక బెల్లం కొబ్బరి తురుము అయితే నేను పక్కన పెట్టుకున్నానండి. దీన్ని అయితే నేను 1 అవర్ ముందే నానబెట్టేసుకున్నాను ఈ పప్పు. ఎందుకంటే మాకు కుక్కర్ లేదు కదండి, కుక్కర్ లేక నేను ముందుగా నానబెట్టేసుకున్నాను. అది ముందుగా నానబెట్టుకోవడం వల్ల త్వరగా కుక్ అవుతుంది. ఇంక ఇది మనం ఎసరు పెట్టుకుంటాం కదా, అలా పెట్టుకోవడమే. మీలో ఎంతమందికి తెలుసండి ఈ ఉప్మాను ఒక హారతి అనేది. ఇది నాకు మా చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు వినాయక చవితికి ఇదే వండుకుంటారు. మా ఇంట్లో అందరూ ఇదే వండుకుంటాం. చాలామంది కొంతమంది తాలింపులు జావా ఇంకా చాలా ఐటమ్స్ వండుకుంటారు. మా అమ్మ వాళ్ళు అయితే ఇప్పటి నుంచి ఇదే వండుతారు, నేను ఇదే వండుకుంటున్నాను. ఇంకా ఫైనల్గా అయితే మా అమ్మ తీసుకొచ్చింది కదా అని చెప్పి నేను వండుతాను. చూడండి నాదైతే అది ఫస్ట్లో నానబెట్టడం వల్ల పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చూడండి నేను ఇలా నొక్కగానే ఇది మెత్తగా అవ్వింది కదండి. ఇప్పుడైతే ఇందులో నేను కొబ్బరి తురుము బెల్లము కూడా యాడ్ చేసేసుకుంటాను, 2 యాడ్ చేసేసుకుంటాను ఫస్ట్. ఇంకా మా హస్బెండ్ ఇంకా మార్నింగ్ అయితే అయిపోయిన తర్వాత వర్క్కి వెళ్ళిపోయారండి. ఇంకా మా పిల్లల్ని అయితే నేను చూసుకోవాలి కదండి, ఇంకా వాళ్ళని చూసుకుంటూ నేను ఇంక ఇదైతే వండడం స్టార్ట్ చేశాను. ఇంకైతే ఇవి వేసేసుకున్న తర్వాత చాలాసేపు మరిగించాలండి. ఇది బాగా మెరిగితేనే బాగుంటుందంట. మా అమ్మ మళ్ళీ అడిగాను బెల్లం ఎంత వేయాలమ్మానంటే మా అమ్మ మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా వేయమని చూపించిందండి. అందుకే మళ్ళీ చూడండి అందులో పక్కన అది కొట్టేసిన ముక్కలు వేసాను, తురమక్కర్లేదు, అది వాటర్లో బాగా మరుగుతుంది కదా అప్పుడు కరిగిపోతుంది అని చెప్పిందండి మా అమ్మ. ఇంక సర్లే మా అమ్మ చెప్పింది కదా అని చెప్పేసి ఇంకా తురమకుండా ముక్కలు కట్ చేసేసి వేసేసానండి బెల్లం. ఇంకా అది వేసేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అయితే కలిపానండి, ఎందుకంటే బెల్లం అడిగెట్టకండి అని. ఇంక ఈ పచ్చిశనగపప్పు ముందుగా నానబెట్టుకోవడం వల్ల గ్యాస్ అనేది త్వరగా సేవ్ అవుతుందండి, మనకి ఎక్కువ సేవ్ అవుతుంది. నేనైతే ఏ పప్పు అయినా నేను ముందుగానే నానబెట్టేస్తానండి. ఇంకా ఫైనల్గా అయితే చూడండి ఇది బాగా మరిగిపోతుంది. బాగా మెరగాలంటే అండి మా అమ్మ మరీ 10 సార్లు ఫోన్ చేసిందండి, బాగా మరగబెట్టాలి అప్పుడైతేనే అచ్చొచ్చు కింద వస్తుంది హారతి అనేది అని చెప్పిందండి. మీలో ఎంతమందికి తెలుసండి ఈ హారతి? మాకైతే నా చిన్నప్పటి నుంచి తెలుసు, మా ఇంట్లో వండుకుంటాం కాబట్టి. చాలామందికి కొంతమందికి తెలియదు కదండి ఇలాంటివి. వాళ్ళ కోసం అయితే నేను చూపిస్తున్నాను. ఎప్పుడైనా మీరు చేసుకుంటే
మీకు ఎలాగొచ్చిందో చెప్పండి. ఎప్పుడు చేసుకోకపోతే నేను చేసినట్టు ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో చాలా బాగుంటుందండి. చూడండి, ఇది ఈ నూక వేసుకునేటప్పుడు, ఉప్మా నూక వేసుకున్నప్పుడు స్లోగా కలుపుకుంటూ వేసుకోవాలి. లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఉండలు కడితే బాగోదండి బాబు. హారతి ఇంకైతే ఈరోజు చాలామంది తాలింపుల జావ వండుకుంటారండి. నాకు తాలింపుల జావ అంటే ఇష్టం ఉండదు. ఎప్పుడు తినలేదు నేను అది. ఇంకా ఫైనల్గా నేను ఎప్పుడు ఇదే వండుకుంటాను. ఈ జావ వండుకుంటాను. ఈ ఉప్మా నూకతో చేసుకునేదే వండుకుంటాను హారతి నేను. చూడండి, అది బాగా కుదుకులాడినప్పుడు నేను కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకుంటాను. ఎందుకంటే ఈ నెయ్యి కూడా నేను మా అమ్మల ఇంటికి తెచ్చుకున్నదేనండి. నేను ఎప్పుడైనా మా అమ్మల ఇంటికి వెళ్ళానంటే మా అమ్మల ఇంటికాడ ఏముందా తెచ్చేద్దామా అని చూస్తానండి. ఇంకా ఫైనల్గా అది కూడా నెయ్యి తెచ్చుకున్నానండి. ఇంక ఇందులో అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇంక ఈ నెయ్యి వేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి బాబు ఈ హారతి. ఇంక ఈరోజు పైన మా ఆంటీ ఉంటుందండి. ఆ ఆంటీ మాకు తాలింపులు జావ పెట్టిందండి. చాలా బాగుందండి ఆవిడది. ఇంకా మా ఆవిడకి కూడా ఇప్పుడు ఎవరైనా మనకు పెట్టారనుకో వాళ్ళకి మళ్ళీ మనం కూడా పెట్టాలి కదండి. ఒకళ్ళు పెట్టారని చెప్పి తీసేసుకోవడం కన్నా వాళ్ళు మనకు పెట్టినప్పుడు వాళ్ళకి కూడా మనకు కొంచెం గొప్ప పెట్టాలి కదండి. అందుకే ఇంకా అయితే నేను వాళ్ళకి పెడదామని చెప్పేసి త్వరగా అయితే ఫాస్ట్గా వండేసానండి. ఆవిడ పాపం పొద్దున్నే వండి పంపించిందండి మాకు. ఇంక నేనైతే వండేటప్పుడు చాలా టైం పట్టిందండి. నాకు పిల్లలతో టైం అవ్వదు కదండి. ఇంక ఇది వండుతూ మా పిల్లలకి అన్నం తినిపించేవాళ్ళనుకున్నానండి. ఈరోజు నేను పప్పు టమాటా కర్రీ చేశానండి ఇంట్లో. ఇంకా మా పెద్ద అబ్బాయికి అన్నం తినిపించాలంటే నాకు చుక్కలండి బాబు. మా చిన్న అబ్బాయిని కాళ్ళ మీద పడుకోబెట్టి ఎలాగైనా తినిపించేస్తాను. కానీ మా పెద్దోడికి అయితే భోజనం తినిపించడం చాలా నాటకాలు ఎడతాడండి బాబు. భోజనం తినడానికాడు. ఇంకా ఫైనల్గా అయితే తినిపిస్తున్నాను చూడండి. వాడికి పప్పు టమాటా అంటే చాలా ఇష్టమండి. ఇష్టంగా తింటాడు. కానీ ఈ మధ్య అయితేనే నాటకాలు ఆడుతున్నాడు భోజనం చేయడానికి. ముందు వాడికి అంతటా ఆడి తినేసేవాడు. నిన్న వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాడు కదా, చాలా కొత్త మాటలు నేర్చుకుని వచ్చాడండి బాబు వీడు. కొత్త మాట్లాడుతున్నాడు. పొద్దున వాళ్ళ డాడీ కొట్టేపోయారు మాటలు విని. ఎవరు నేర్పించారు ఏంటని చెప్పి తిట్టారు. ఇంక నేనైతే ఫైనల్గా అయితే వాడికి భోజనం తినిపిస్తున్నాను. వాడు భోజనం తిన్నప్పుడు ఎన్ని వేషాలు వేస్తాడంటే ఇక్కడే కాదు మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళినా అంతే. మా చిన్న అబ్బాయికి అయితే నేను తింటున్నప్పుడు తినిపించేసానండి. ఇంక వీడు తినిపించేసిన తర్వాత ఏమైనా పని చేసేసుకుందామని చెప్పేసి అనుకున్నానండి. ఇంకా మా పిల్లలు తినేసాక మా చిన్న అబ్బాయి కూడా పడుకోలేదండి పాపం. మధ్యాహ్నం అయినా పడుకోరండి మా పిల్లలు. ఇంకా పురుగుల్లా తిరుగుతూనే ఉంటారు ఇంట్లోని. ఈ ఇంట్లో కూర్చోబెట్టి ఆ ఇంట్లోకి వెళ్ళి వచ్చినప్పటికీ ఆ ఇంట్లో సామాన్ తీసేస్తారండి. ఆ ఇంట్లో సెదిరేసి ఇంకో ఇంట్లో కూర్చోబెట్టినప్పటికీ ఆ ఇంట్లో సామాన్ తీసేస్తారండి. ఈ ఇంట్లో నాకు చాలా తలనొప్పి అండి. రోజుకి మార్నింగ్ లేచిన కాడి నుంచి మళ్ళీ నైట్ నేను పడుకునే సరికల్లా ఒక 10 సార్లైనా తుడుస్తానండి మా గదులు. అన్నిసార్లు తుడాల్సి వస్తుందండి. వేస్తూనే ఉంటారండి బాబు. ఇంకా ఇంట్లో ఈ రోజేమంతా ఫుల్గా వర్షం బయట. ఈ వర్షానికి మా బయటికి వెళ్ళిపోయి తొక్కేసి ఇంట్లోకి వచ్చేసి మళ్ళీ తొక్కేసి ఈ కాలు తుడుచుకున్న గుడ్లు కూడా ఆరట్లేదండి బాబు. ఇంక వీళ్ళిద్దరు అయితే ఏదో ఆటలాడుతున్నారు. గణపతి పప్పు ఆటలాడుతున్నారండి మా పిల్లలిద్దరూ. మా ఇంట్లో చిన్న గణపతి పప్పు బొమ్మ ఉంటుందండి. ఆ బొమ్మను పట్టుకుని తెగ ఆటలాడేస్తున్నారండి. తమ్ముడు దండం పెట్టుకొని వాడికి ఏం తెలుసండి మా చిన్నపిల్లడికి. వాడు ఏదో ఇసేస్తున్నాడు, ఏదో ఇచ్చేసేస్తున్నాడు ఇంట్లోని. ఇంకా మా పెద్ద అబ్బాయి బాగా ఆడుకుంటాడండి ఆటలు. చూడండి, ఆడు ఏదో గణపతి బొమ్మ అంటే అండి అది. ఆ బాక్స్ని తీసుకొచ్చేసి అందులో దేవుడిని పెట్టేసి అమ్మ దండం పెట్టుకో నువ్వు సరిగ్గా దండం పెట్టుకోవట్లేదు అన్నాడండి. ఇంకైతే ఇక్కడ ఆటలు ఇలా ఉండగా నేను ఇంకైతే వీళ్ళు ఆడుకుంటున్నారు కదా అని చెప్పేసి నేను గిన్నెలు కడుక్కుందాం అనుకున్నానండి. నేను గిన్నెలు కడుక్కుందామని వెళ్ళేటప్పటికి మళ్ళీ అక్కడ కూడా వచ్చేసారండి. ఇంక ఈ బాక్స్ పెట్టుకుని ఇంకా సర్లే అని చెప్పేసి వీళ్ళతోనే కొంచెం కూర్చుని ఆడించానండి వీళ్ళని. పిల్లలు ఆడుకున్నప్పుడే మనం ఏ పనన్నా చేసుకోవాలి. పిల్లలు పడుకున్నప్పుడన్నా చేసుకోవాలి తప్ప వాళ్ళు మెలుకీగా ఉన్నప్పుడు మనం పని చేసుకోవాలని చూసామా మనకి చుక్కలు చూపించేస్తారండి బాబు. నాకైతే చుక్కలు చూపించేస్తారు. ఇంకా పిల్లలు ఉన్న ఇల్లులు కూడా ఇలాగే ఉంటాయి తెలుసండి. నిజంగా నేను చాలామందిని చూశాను మా ఇంట్లో వాళ్ళని, పిల్లలు ఉన్న వాళ్ళని. ఎన్నిసార్లు చేసుకుంటూనే ఉండాలి. ఇంకా ఫైనల్గా అయితే నేను వండింది జావ అయితే వీళ్ళకి పెట్టేసాను చూడండి. ఈ హారతి మా పిల్లలు ఇష్టంగా తిన్నారండి. ఇది చల్లారక ముందే పెట్టి అంటే పెడితే వేడిగా ఉన్నప్పుడు మా చిన్న అబ్బాయికి కాలినట్టుందండి. ఇంక చేత్తో తీసుకుని తినడం మొదలెట్టారు. మా పెద్ద అబ్బాయి కూడా చేత్తో తీసుకొని తినడం. వేడిగా ఉందిరా తినకరా అన్నాడు. సూపర్గా ఉందరా అని అడిగితే వాడికి ఎలా పెట్టాలో తెలియక ఇలా అంటున్నాడండి. అదే మీ అక్కకి అల్లెవు చెప్పారంటే భలే చెప్తాడండి. అల్లెలు అక్క అని అంటాడండి. మా పెద్ద అబ్బాయికి ఇంకా సరిగ్గా మాటలు తిరగవు. మా చిన్న అబ్బాయి స్పీడ్గా మాట్లాడతాడు మళ్ళీని. కానీ పర్వాలేదండి. మా అబ్బాయి కూడా ఇప్పుడు పెద్ద అబ్బాయి కూడా అంటే కొంచెం కష్టమైన పదాలు పలకలేడు. ఎందుకంటే వాడు ఒడిశాలో ఉన్నప్పుడు అక్కడ బయటకు తీసుకెళ్ళేదాన్ని కాదు. అక్కడ ఎవరో ఆడితో మాట్లాడేవారు కాదు. అందువల్ల త్వరగా మాటలు నేర్చుకోలేదు. ఇంక ఈ ఆంధ్ర వచ్చాక ఇప్పుడైతే మాటలు నేర్చాడండి మా పెద్ద అబ్బాయి. ఇంకా ఫైనల్గా అయితే వాళ్ళు తింటున్నారండి. ఇలా తింటున్నారు కదా అని చెప్పేసి నేను కిచెన్ రూమ్లోకి వెళ్ళి వచ్చేటప్పటికి మళ్ళీ సామాన్లు తెచ్చేసి బయట వేసేసారండి వీళ్ళు. ఇంక వీళ్ళతో చూడండి మా ఇల్లు ఎంత ఇలా చేసేసారు. ఇంక గిన్నెలు కడుగుదామని చెప్పేసి గిన్నెలు కడగడం స్టార్ట్ చేసేసారండి వాళ్ళకి పెట్టేసి.
ఇంక గిన్నెలు కడుగుతూ ఈరోజు మార్నింగ్ నుంచి వర్షం అండి. ఇక్కడైతే ఫుల్గా కొడుతుంది, 1 గంట నిలబెట్టి కొడుతుంది, మళ్ళీ 10 నిమిషాలు బ్రేక్ ఇస్తుంది, మళ్ళీ మొదలెడుతుంది. ఇంక ఈరోజు బట్టలు ఎన్ని బట్టలు అంటే అన్ని బట్టలు నిన్ను ఉతికినాయి, ఈరోజు ఉతికినాయి కూడా మా అస్సలు ఆరలేదండి, అలాగే వేసేసాను. ఈ వర్షాకాలం ఇద్దేనండి బాబు, బట్టలతోనే సమస్య. వర్షం వస్తే చల్లగా ఉంటుంది అనుకుంటాను తప్ప బట్టలు అనేవి అస్సలు ఆరవండి బాబు. బట్టలతోనే సమస్య వర్షాకాలం. కాకినాడలో అసలు వర్షం లేదంటండి, కొంచెం లైట్గా తుప్పలు పడుతున్నాయంటే మా అక్క చెప్పింది. వర్షం లేచెల్లి లైట్గా వస్తుంది అన్నది, మీకు ఎలా వస్తుందని అడిగితే నేను చాలా ఫుల్గా వస్తుందని చెప్పానండి. ఫైనల్గా అయితే గిన్నెలు కూడా కడిగేశానండి. ఈ టీ గిన్నె అండి, మొన్న టీ పెట్టేసి నేను ఫోన్ మాట్లాడుతూ ఉన్నా, బిజీలో ఉండిపోతాయి. ఇది ఎంతో ఇష్టంగా కొనుక్కున్నానండి నేను డీమార్ట్లో 500 పెట్టుకుని. ఈ టీ గిన్నె నేను మొన్న టీ పెట్టేసి బయట ఫోన్ మాట్లాడుతుంటుంటే ఫుల్గా మాడిపోయిందండి. తోమగా ఒక మాదిరిగా వచ్చిందండి. ఇంకా ఇదంటే నాకు చాలా ఇష్టం కదండి, ఇంకా వదలలేక ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తున్నానండి. ఇంకా ఫైనల్గా అయితే సామాన్లు కూడా కడిగేసాను, ఇంకా సింక్ కూడా కడిగేసుకొని ఇంకా పిల్లల్ని అయితే పడుకోబెట్టేస్తానండి ఇప్పుడు. ఇంకా అయితే ఈరోజు వినాయక చవితి కదండి. మీ ఇంట్లో వినాయక చవితి ఎలా చేసుకున్నారండి?